ఈ రోజు వీడియోలోని నాకు ఎంత యూట్యూబ్ ఇన్కమ్ వచ్చింది, నా ఫస్ట్ శాలరీ ఎంత వచ్చింది అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎంత వస్తుంది అనేది నేను చెప్తాను అనమాట. సెప్టెంబర్ 2023లో స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్. అప్పుడు జాబ్లో ఉండేదాన్ని, అది కొత్తగా అనమాట జాబ్ జాయిన్ అవ్వటం, జస్ట్ 1 year ఏమో అలా అవుతుంది. యూట్యూబ్కి పేమెంట్కి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే 1000 subscribers కంపల్సరీ ఉండాలి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అంట ఏంటి 10 million వ్యూస్ రీచ్ అవ్వాలంట. అంటే షార్ట్స్కి, పెద్ద వీడియోస్కి అయితే 4000 వాచ్ అవర్స్ అవ్వాలంట. మనకు పెద్ద వీడియో 4000 వాచ్ అవర్స్ అయ్యే ఛాన్సే లేదు, ఇంకా షార్ట్స్ మీద వెళ్ళాలన్నమాట. లైక్ ఆల్మోస్ట్ 1 year పట్టింది నాకు పేమెంట్ ఎలిజిబిలిటీ రావడానికి. నేను జూలైలో నా ఫస్ట్ ఇన్కమ్ తీసుకున్నా అని చెప్పాను కదా 2024లోని. అది ఎంత వచ్చిందంటే ఫస్ట్ $110 జనరేట్ అయిందనమాట. చూపించడం $110 జనరేట్ అయింది. అప్పుడు డాలర్ వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో ఐ థింక్ ఒక 70 to 73 రూపీస్ సంథింగ్ ఎంతో చేంజ్ ఉండేది అనమాట. ఓకే, $110 into 73 అని నేను క్యాలిక్యులేట్ వేసుకున్నాను. అప్పుడు వేసుకుంటే 8500 అలా చూపించింది. బట్ నాకు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసరికి ఎంత పడిందంటే 7000 ఇంకా 500 చేంజ్ అలా పడింది అనమాట. అదేంటి అంటే $110 జనరేట్ అయింది అని చెప్పాను, బట్ నాకు పేమెంట్ రిలీజ్ చేసింది ఓన్లీ $105 చేశారనమాట. అది ఏంటంటే రిమైనింగ్ ట్యాక్స్లా కట్ అవుతాయి అంటే ఇవన్నీ మనకు తెలియదు కదా. ఫస్ట్ మంతే నీకు 7500 వచ్చిందంటే ఇప్పుడే లక్షలు వస్తాయేమో అని అనుకుంటారా? నేను కూడా సేమ్ అలాగే అనుకున్నాను. అసలు అదే ఇమాజినేషన్లో బతికేది కూడా చాలా రోజుల వరకు. బట్ లేటర్ నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు షార్ట్స్ అనేవి బాగా ఇంట్రొడ్యూస్ అయినాయి అనమాట. లైక్ ఒక 3 years నుంచి. అంతకుముందు అంతా పెద్ద వీడియోసే, అంటే నిజంగానే లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏంటంటే అన్ని పెద్ద వీడియోసే, ఏ యూట్యూబర్ రిలీజ్ చేసినా పెద్ద వీడియోసే రిలీజ్ చేసేవాళ్ళు అండ్ అవే చూసేవారు అనమాట. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే మిలియన్ వ్యూస్లోకి వెళ్తేనే మనకి అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదేంటి అలా చెప్తావు, నీ వీడియోస్ చాలా వరకు మిలియన్ వ్యూస్లో వెళ్ళి కదా అని అంట. మిలియన్ వ్యూస్లో వెళ్ళినాయి, బట్ నాట్ లాంగ్ వీడియో. షార్ట్ వీడియోస్ మిలియన్ వ్యూస్లో వెళ్ళినాయి అనమాట. షార్ట్ వీడియో మిలియన్ వ్యూస్లోకి వెళ్ళినా కూడా మీకు దాని మీద అంతేం జనరేట్ అయిపోదు. నేను మంత్లీ వచ్చేసి ఒక 30 వీడియోస్ పెడతాను. 30 వీడియోస్లో షార్ట్సే 30 వీడియోస్ పెడతాను అనమాట. పెద్ద వీడియోస్ మహా అయితే ఒక మంత్లో 5 or 6 పెడతాను. అవి అంతగా వ్యూస్ వెళ్ళవు, అది వేరే విషయం. సో షార్ట్స్ 30 వీడియోస్ పెడతాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 30 వీడియోస్లో ఒక 10 వీడియోస్ 1 million వెళ్ళాయి అని అనుకుందాం కాసేపు. సో ఒక వీడియోకి వచ్చేసి $10 to $15 జనరేట్ అయ్యింది అంటే, సో నాకు రఫ్గా చెప్పాలి అంటే ఒక మంత్కి యావరేజ్గా ఇప్పుడు $300 to $400 అలా జనరేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ మంత్లో $300 జనరేట్ అయింది అనుకున్నాం అనుకోండి, ఫెబ్లో 400 జనరేట్ అవుతుంది. ఆర్ మార్చ్ వచ్చేసరికి 400 జనరేట్ అవ్వకపోవచ్చు, మళ్ళీ 300 జనరేట్ అవ్వచ్చు, అంతకుమించి తక్కువే జనరేట్ అవ్వచ్చు. సో డిపెండ్స్ అనమాట. $300, $200, $150. ఎందుకు ఇంత రఫ్ క్యాలిక్యులేషన్? స్ట్రైట్గా చెప్పచ్చు కదా ఎంత జనరేట్ అయింది. లైక్ ఫస్ట్ మంత్ది 7500 చేంజ్ అని చెప్పావు కదా, అలా ఒక ఫిగర్ చెప్పచ్చు కదా ఈ మంత్ అని అంటాను. చెప్తాను. నేను చెప్పే ముందు అసలు నేను ఏం చేస్తున్నాను అనేది కూడా చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో నేను తీయాలి అంటే, లైక్ షార్ట్ వీడియోయే తీయాలి అనుకుంటే, నేను హలీం కొనుక్కోవడానికి ఒక షాప్కి వెళ్ళాను అనుకోండి. హలీం అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్. వెళ్ళడానికి పెట్రోల్ ఖర్చు, అక్కడికి హలీం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 150 రూపీస్ అవుతుంది. సో స్పెండ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. మీకు ఎంత పేమెంట్ వస్తుందో అందులో హాఫ్ స్పెండ్ చేయడానికి అయిపోద్ది అనమాట. అంతెందుకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం అన్న టైంలోని ఫస్ట్ 2 వీడియోస్ నార్మల్ ఫోన్లో తీసేసాం అనమాట. తర్వాత నుంచి వీడియోస్కి ఇప్పుడు ఏ వీడియోలో అయితే షూట్ చేస్తున్నామో, ఈ వీడియోని ఏ ఫోన్లో అయితే షూట్ చేస్తున్నామో అది Samsung S23 Ultra అనమాట. 2023లో తీసుకున్నాం, ఇది సెప్టెంబర్లో ఎగ్జాక్ట్గా. అప్పుడు ఈ ఫోన్ వచ్చేసి 1,25,000 ఉంది ఫోన్. లిటరల్లీ ఇంత ఎక్స్పెన్సెస్ పెట్టవద్దు, లేదు నార్మల్గా నీ దగ్గర ఉన్న ఫోన్తో తీసేసుకోవచ్చు కదా, అవసరమా ఇదంతా అని అంటారు. ఇప్పుడు ఒకటి ఏదన్నా ఉంది, అది క్లారిటీగా చూడడానికి ఇష్టపడతారా ఎవరైనా? కొంచెం 144 రెజల్యూషన్లో ఉండే దాంట్లో చూడడానికి ఇష్టపడతారా చెప్పండి? నేనైతే క్లారిటీగా ఉండాలి చూడడానికి. అబ్బా ఒక వీడియో చూసామంటే ఏముంది, మంచిగా ఉంది కదా వీడియో అని అనిపించాలని నేను కోరుకుంటాను అనమాట. అట్ ద సేమ్ టైం మైక్ కూడా అవుతాయి అనమాట ఎక్స్పెన్సెస్. నేను స్టార్టింగ్ ఒక మైక్ వాడేదాన్ని, గ్రనారో అని చెప్పేసి, అదొక 2000 అలా ఉండేదన్నమాట. ఇప్పుడు దాని నుంచి DJI మైక్ అనేది వాడుతున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 18,000 లిటరల్లీ. సో అవుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి ఎక్స్పెన్సెస్. అండ్ ఈ స్టూడియో సెటప్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా లాస్ట్గా, ఒక వ్లాగ్, దానికి 9,000 రూపీస్ బడ్జెట్ అని చెప్పాను. సో ఇలా ఎక్స్పెన్సెస్ అనేవి అలాగే వస్తాయి, అట్ ద సేమ్ టైం పేమెంట్ బట్టి కూడా. సో నాకు ఈ మంత్ జనరేట్ అయ్యింది ఏంటి అంటే, ఈ మంత్ ఇన్ ద సెన్స్ ఇది మార్చ్ మంత్ కదా, మార్చ్ మంత్ నేను చెప్పట్లేదు,
ఫిబ్రవరి మంత్ గురించి నేను చెప్తున్నాను అనమాట. ఫిబ్రవరి మంత్ వచ్చేసి నాకు $345 అయితే జనరేట్ అయిందనమాట. $345 జనరేట్ అవుతుంది. బట్ మీకు పేమెంట్ వచ్చేసరికి $345 రాదు, లైక్ $320 అలా వస్తుంది అనమాట. రిమైనింగ్ ఏదైతే $20 ఉంటాయో అవి ట్యాక్స్ లా కట్ అవుతాయి. నాకే కాదు ఎవరికైనా అవుతాయి అనమాట. అలా $25 అని చెప్పాను కదా, అది ఇండియన్ మనీతో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 20,000 అలా చేంజ్ వస్తుంది అనమాట. అండ్ ఈ బ్యాంక్ వాళ్ళు కూడా ఎలాగో తెలుసా మీకు, మనకి ఇంత జనరేట్ అయిన పేమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసేస్తారు యూట్యూబ్ వాళ్ళు అనమాట. మంత్ ఎండ్లో అలా రిలీజ్ చేసేస్తారు. ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే డాలర్ వాల్యూ కొంచెం డిక్రీజ్ అవుతుంది అన్న టైంలో వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇన్ని ఉంటాయి అన్నమాట. డాలర్ వాల్యూ కొంచెం హైలో ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకి కరెన్సీ రిలీజ్ చేయరు అనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఒక 1 పైసా 2-3 పైసా తక్కువ ఉందన్నప్పుడు రిలీజ్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు క్లారిటీ ఇస్తున్నాను అంటే జై నాకు చూపించాడు అనమాట. సోషల్ బ్లేడ్ అని చెప్పేసి సంథింగ్ వెబ్సైట్ ఉంటుందంట, అందులో చూపించాడు. సో అందులోని ఏంటంటే ఏ యూట్యూబర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి లేదు పెట్టారు అలా ర్యాండమ్గాను. అయితే సుమిటాక్స్ యూట్యూబ్ ఛానల్కి ఎంత వస్తుందని చెప్పి పెట్టి చూస్తే అందులో అంట నాకు $10,000 to $15,000 జనరేట్ అవుతుంది పర్ మంత్ అని చెప్పేసి పెట్టారంట. ఐ డోంట్ నో అసలు అలా ఎందుకు పెట్టారు, బట్ రియాలిటీలో అంతేం జనరేట్ అవ్వదు. అసలు అంత అలా జనరేట్ అయితే మిలియనీర్లు అయిపోతారు ఈ పాటికి. సో అదంతా నిజం కాదనమాట, ఫేక్. వస్తాయి అంత $10,000 to $15,000 జనరేట్ అవుతాయి, నాకు కాదు. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, లైక్ 15 million 20 million అలా ఉంటాయి చూసారా, వాళ్ళు పెట్టిన ఏ వీడియో అయినా మినిమం టు మినిమం 1 million ఖచ్చితంగా పెద్ద వీడియో రీచ్ అయితే, ఒక పెద్ద వీడియో 1 million రీచ్ అయ్యింది అంటే వాళ్ళకి ఖచ్చితంగా 80,000 ఇండియన్ కరెన్సీలో వస్తుంది అనమాట. సో వాళ్ళకి రావచ్చు, బట్ నాకు పెద్ద వీడియోలో అయితే నేను అంత ఎక్కువ పెట్టను, మీకే తెలుసు, మీరే చూసుకుంటే. నాకు హయ్యెస్ట్ పెద్ద వీడియో వెళ్ళినవి అంటే 2 వెళ్ళినాయి అబ్బా. ఒకటే నా జాబ్ క్వాలిఫికేషన్కి సంబంధించింది పెట్టాను, ఒకటి జై ఫేస్ రివీల్ అని చెప్పి పెట్టాను కదా, అంటే ఆ 2 వీడియోలు వెళ్ళి. యూట్యూబ్ ఇన్కమ్ అటు ఉంచు, నీకు ప్రమోషన్స్ నుంచి కూడా మనీ వస్తాయని చెప్పి అడగచ్చు అనమాట. లైక్ ప్రమోషన్స్ నుంచి అంటే ఇప్పుడు ప్రమోషన్స్ గురించే మాట్లాడుకుందాం, ఇది యూట్యూబ్ గురించి కాబట్టి దాన్ని మెయిన్ స్ట్రీమ్గా మాట్లాడతాను. ప్రమోషన్స్ అంటే నాకు చాలా రకాలుగా వస్తాయి అనమాట, బట్ నేను అవన్నీ చేయను, నాకే ఇష్టం ఉండదు పర్సనల్గా అటువంటివి. సో నేను ఎక్కువ చేసేవి ఏంటంటే కాస్మెటిక్ బ్రాండ్వి చేస్తాను అండ్ క్లోతింగ్వి చేస్తాను అనమాట. కాస్మెటిక్ బ్రాండ్ కూడా మీకు తెలుసో తెలీదు, నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. లైక్ ఏది వాడినా స్కిన్ రియాక్ట్ అయిపోతుంది, అంత త్వరగా పడదు నాకు. సో నా స్కిన్కి ఏవి సెట్ అవుతాయో ప్రిఫరబుల్వే నేను ప్రమోట్ చేస్తాను అనమాట. అలాంటివన్నీ నేను చేసేయను. సో మహా అయితే నేను ఒక మంత్కి 3 వీడియోస్ 4 వీడియోస్ ప్రమోట్ చేస్తాను. బాగా ఉంది ఆ మంత్, కొంచెం ఎక్కువ వచ్చినాయి ప్రమోషన్ వీడియోస్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 5, అంతకు మించి ఉండవన్నమాట. సో ఆ ప్రమోషన్స్ నుంచి మహా అయితే ఒక 10,000 వరకు నేను అర్న్ చేసుకోవచ్చు అంతే. ఆ మంత్లీ ఆ యూట్యూబ్ ఇన్కమ్ ఇది కలిపి 30,000 to 35,000 అలా రావచ్చు అంతే, యావరేజ్గా చెప్తున్నాను. ఇంత వస్తుందని చెప్పాను, అందులో ఎక్స్పెన్సెస్ కూడా అలాగే అవుతాయి అన్నమాట. నాకు ఎంత తగ్గించుకొని అంత పెట్టొద్దు అని ఎంత తగ్గించుకున్నా కూడా ఎంత లేదన్నా 15,000 అయితే ఎక్స్పెన్సెస్ అవుతాయి అనమాట. లిటరల్లీ వీడియోస్ తీయటానికే, మీరు నమ్మకపోవచ్చు బట్ ఇదే ట్రూ అనమాట. అండ్ నాకు అనిపిస్తుంది, సో రెవెన్యూ ఎంత మిగులుతుంది ఇవన్నీ తీసేగా నాకు మహా అయితే ఒక 15,000 18,000 వరకు మిగులుతుంది అంతే. అనుకోవచ్చు ఏంటి ఈ మాత్రం దానికోసం నువ్వు జాబ్ మానేసావా అని చెప్పి చాలామంది అనుకుంటారు అనమాట. నేను జాబ్ మానేసింది యూట్యూబ్ గురించి కాదు, యూట్యూబ్ ఎప్పుడు నాకు సైడ్ అనే అనుకున్నాను. మెయిన్ నా ఫోకస్ అంతా జాబ్ మీదే. ఎందుకంటే ఈరోజు వ్యూస్ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, మనం చెప్పలేము. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉన్నది, రోజుకు కొత్త మంది వస్తున్నారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ కంటెంట్. సో ఇది కాదు, నా జాబ్ మానాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం, సో సెట్ చేసుకోవాలి. నేను 6 months బ్రేక్ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఆల్మోస్ట్ అక్కడ 3 months అయిపోయింది. ఇంకా ఈ సమ్మర్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకో 3 months అవుతుంది, మళ్ళీ నేను రీజాయిన్ అవుతాను. అయితే సేమ్ కంపెనీలోనే రీజాయిన్ అవ్వచ్చు, ఇంకా బయట మార్కెట్లో ఆఫర్ ఎక్కువ ప్యాకేజ్ వస్తే దానికి వెళ్ళొచ్చు. సో ఇదన్నమాట. బట్ ఒకరు కమెంట్ పెట్టారనమాట, యూట్యూబ్లో నీ 4 lakhs to 5 lakhs మంత్లీ వస్తున్నాయి, ఇంకెందుకులే ఆ నైట్ షిఫ్ట్ జాబ్ చేయడం అని అనుకుంటారు. అలా కాదండి బాబు, నైట్ షిఫ్ట్ నేను కాదనట్లేదు, బట్ 4 lakhs 5 lakhs అయితే మాత్రం రావు నాకు. బట్ మీ మాట ఫలించి, మీ మాట నిజంగా అయ్యి తదాస్తు దావతలు తదాస్తు అని చెప్పేసి అలా ఒక రోజు వస్తే బాగుంటుంది అనమాట. సో ఇదే నేనైతే జెన్యూన్గా చెప్పాను, నాకు ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది ఇలాగే ఉంటుంది అనమాట. బట్ ఇది డిపెండ్స్ అనమాట వ్యూస్ బట్టి. లైక్ కొంతమందికి వ్యూస్ బాగుంటాయి, వాళ్ళకి ఇంకా ఎక్కువ రావచ్చు. బట్ నా స్టాటిస్టిక్స్, నాకుండే వ్యూస్ నా ఛానల్ ప్రకారం ఇంత వస్తాయి అంతే.
దిస్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ అవర్ ఛానల్ అనమాట రిగార్డింగ్ పేమెంట్ గురించి. ఇట్ డజంట్ మీన్ దట్ నాకంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి నాకంటే తక్కువ పేమెంట్ వస్తుందని కాదు, అండ్ నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి నాకంటే ఎక్కువ పేమెంట్ వస్తుంది అని కాదు. ఇన్ కేస్ నాకంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి రీచ్ ఎక్కువ ఉంది, వ్యూస్ మిలియన్లో ఉన్నాయంటే వాళ్ళకి నాకంటే ఎక్కువ పేమెంట్ రావచ్చు. అంతే అనమాట, వ్యూస్ మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా. అండ్ నేను ఐ థింక్ పేమెంట్ రిలేటెడ్ గురించి అన్ని క్లియర్గా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా పాయింట్ నేను మిస్ అయినా ఆర్ మీకు ఇంకా ఏదైనా డౌట్ అని నాకు కమెంట్ చేయండి. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అనమాట, ఐ ట్రై టు క్లియర్ దోస్ డౌట్స్. ఇంత చెప్పినా కూడా మళ్ళీ కొంతమంది వస్తారనమాట లైక్ కమెంట్స్లో, నాట్ ఎవ్రీవన్. కొంతమంది ఏమంటారు, నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు, ఏదో దిష్టి పెడతారని చెప్పి అలా చెప్తున్నా. దిష్టి పెట్టడానికి ఏముంది, నేను రియల్గానే చెప్తున్నాను, ఏమొచ్చిందా అంతా జెన్యూన్గానే చెప్తున్నాను. స్టిల్ అలా కాదు నీకు ఒక 10 లక్షలు వస్తాయని అనుకుంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. మీరు అన్నది నిజంగా జరగాలి నాకు అని చెప్పి కోరుకుంటా అనమాట. 10 లక్షలు వచ్చింది అంటే ఐ కాంట్, నేను చెప్పలేను. మీరు అంతగా నమ్మట్లేదు అంటే వెళ్ళండి నా ఛానల్కి, క్లియర్గా పెద్ద వీడియోలు చూడండి. నాది జైని రివీల్ చేసిన వీడియో ఒకటే, తర్వాత నాకు నా జాబ్ గురించి చెప్పిన వీడియో కాకుండా రీసెంట్గా పెట్టిన వీడియోలు చూడండి మీరే. అంత ఎక్కువ వ్యూస్ వెళ్ళి ఉండవు అవి, ఒక 50K కూడా వెళ్ళి ఉండవు అవి, మీకు ఎక్కడ అర్థమైపోద్ది. షార్ట్ వీడియోస్ కూడా పెట్టిన 10 వీడియోల్లో ఒక 2 వీడియోలు మిలియన్ వ్యూస్ రీచ్ అవుతాయి, మీకు అక్కడే క్లియర్గా పిక్చర్ అర్థమైపోద్ది అనమాట. ఇంకా అంతకుమించి నేను క్లారిటీ, ఇంకా అదే ఇంకా రియల్ క్లారిటీ అనమాట, ఒక ప్రాక్టికల్ క్లారిటీ అంటే అదే. సో చూద్దాం, ఈ వీడియో షేర్ చేయండి, ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. ఇన్ కేస్ ఇది మంచిగా హిట్ అయ్యి ఒక 1 మిలియన్ వ్యూస్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు నేను క్లారిటీగా చేస్తాను ఈ 1 మిలియన్ వ్యూస్కి ఎంత పేమెంట్ నాకు జనరేట్ అయిందని చూపించి మరీ చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట, ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఓహో నిజంగానే ఎంత వస్తుందా అని చెప్పేసి. సో దట్స్ ఇట్ అనమాట ఈ వీడియో. అంతే, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.